హలో ఫ్రెండ్స్! నా డెలివరీ వ్లాగ్ అందరూ చూసే ఉంటారు. దాని తర్వాత కంటిన్యూయేషన్ అన్నమాట ఈ వీడియో. మా చిన్న బాబు చూడండి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో. సెలైన్‌లు పెట్టి పెట్టి నా ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చింది. మా చిన్న బాబుకి కొంచెం లైట్‌గా జాండీస్ అని చెప్పేసి ఫోటోథెరపీ అయితే సజెస్ట్ చేశారు డాక్టర్. ఇక ఫోటోథెరపీ ఒక 2, 3 అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోమని చెప్పారు. అందుకని చెప్పి మేము ఇంటికెళ్ళిపోయాము. ఇక నెక్స్ట్ డే మా చిన్న బాబుని చూడండి ఎలా ఉన్నాడో. మేమైతే స్టార్టింగ్ గదా! డైపర్స్ వేయలేదు. ఎండాకాలం గాబట్టి ర్యాషెస్ అవుతాయి గదా! అందుకని జెప్పి వేయలేదనమాట. కానీ నేనైతే నైట్ టైమ్‌లో డైపర్స్ వేశాను. ఎందుకంటే నాకు పెద్ద బాబు అప్పుడే మొత్తం అర్థమైపోయిందనమాట. ఏంటంటే ఊకే నడుము నొప్పి లేచేది. మనకి వాడు టాయిలెట్ జేసిన కొద్దీ మనం ఊకే ఆ క్లాత్ చేంజ్ చేసేటప్పుడు లేసుకుంటూ, మళ్ళీ పాలిచ్చుకుంటూ అలాగా చేసేసరికి బాగా నడుము నొప్పి లేసేది నాకైతే పెద్ద బాబప్పుడు. అందుకని జెప్పి ఇప్పుడు అర్థమైంది గాబట్టి, చిన్న బాబుకైతే నైట్ టైమ్‌లో డైపర్స్ అలవాటు జేసేశాను. ఇక మాకైతే హాస్పిటల్‌లో డెలివరీ అయినప్పుడు ఇలాగా ఫస్ట్ క్రై నుండి ఒక బాక్స్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చారన్నమాట. ఇందులో ఏమున్నాయో చూసేద్దాం. మదర్ స్పాష్ నుండి ఇవైతే వెట్ వైప్స్, ప్యూర్ వాటర్ వైప్సే అండి. ఇందులో సెంటెడ్ గాని ఏమి లేదన్నమాట. అయితే ఇది 99% ప్యూర్ వాటర్ అని జెప్పేసి ఉన్నది దీనిలో. మనము ఓపెన్ జేసి చూసేద్దాము. సో, ఇవి మనకెందుకిచ్చారంటే, ఇవి శాంపుల్స్ అన్నమాట. ఇవి మనం యూజ్ జేసినప్పుడు మనకి మంచిగనిపిస్తే ఇంకా కొనుక్కుంటారు గదా! అందుకని జెప్పేసి ఇస్తారు. సో, ఇవైతే నేను యూజ్ జేశాను. బానే ఉన్నాయి. ఇక దాని గురించి తెలుసుకోవడానికని జెప్పేసి ఇలా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ గూడా ఇచ్చారన్నమాట. ఇక నెక్స్ట్ ఐటము డాఫీ బేబీ క్లెన్సింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్. దీన్ని మా బాబు మీద ప్రయోగం చేయలేదు నేను. మా డ్యాడీ అయితే పెట్టుకున్నాడు. బట్ బానే ఉంది. ఓకే. ఇక వాటితో పాటు పాంపర్స్ నుండి డైపర్స్ గూడా 2 రకాల ప్యాకెట్స్ అయితే వచ్చాయి. అవి గూడా బానే ఉన్నాయి. యూజ్ చేశాను. కాకపోతే అంత రేట్ పెట్టి మనమైతే కొనలేం గదా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ మా బాబులకి మ్యామీ పోకో ప్యాంట్సే యూజ్ చేశాను. ఇక ఈ రకం పాంపర్స్ ప్రీమియం కేర్ ప్యాంట్స్ అయితే చాలా చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇక ఈ బాక్స్ ఖాళీ అయ్యాక నేనైతే ఈ బాక్స్‌ని పడేయలేదు. ఈ బాక్స్‌ని ఏం చేశానంటే, మా బాబుకి డాక్టర్స్ రాసిస్తారు గదా డ్రాప్స్. ఆ డ్రాప్స్ అన్నీ ఇందులో పెట్టి సర్దేశాననమాట. ఇక బాలింత స్నానాలకి పురుడు దాకా రోజు తప్పించి రోజు అలా స్నానం చేస్తారు గదా! ఆ టైంలో మనకి ఆయిలాకు, తక్కలాకు, ఇలా నీలగిరాకు ఆ 3 ఆకులని నీళ్ళలో అయితే బాగా మరగబెట్టి, ఆ వేడి వేడి నీళ్ళనైతే నెత్తి మీద నుంచి పోస్తారు, కుమ్మరిస్తారు. మనకైతే ఉంటదప్పుడు. స్కిన్ మొత్తం మండుతది. నాకైతే ఘోరంగా మండిద్ది ఫ్రెండ్స్. ఇక ఫుడ్ విషయంలో నేనైతే పాలకూర, తోటకూర, బీరకాయ, మెత్తటన్నము, దాంతో పాటు కొంచెం నెయ్యి లైట్‌గా, దాంతో పాటు పాలు, బ్రెడ్ అయితే తీసుకున్నాను. నా డెలివరీ వ్లాగ్‌లో నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నా మెడ దగ్గర బాగా బ్లాక్‌గా అయిందన్నమాట డెలివరీ టైమ్‌లో. ఇక నేనైతే దాన్నెలా సెట్ చేశానంటే, స్నానం చేసినప్పుడల్లా మెడ దగ్గర పసుపు, శనగపిండితో అయితే కొంచెం రుద్దుతూ చేశానన్నమాట. దానివల్ల పురుడులోపే నాకైతే వైట్‌గా అయిపోయింది మెడ అనేది. వీడియో లెంత్ బాగవుతదని జెప్పేసి నేనింకా వీడియోస్ యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.